ఇప్పుడు నేను యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నా. మొన్న మనం ఢిల్లీలో బయోమెట్రిక్స్ చేసినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికే 40 minutes పట్టింది కూకట్పల్లి రావడానికి. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోండి, ఇక్కడ మనం నిజమైన టూరిస్ట్ అని చెప్పేసి నమ్ముతారు. మనం ఒకసారి యుఎస్ ఎంట్రీ ఎగ్జిట్ అయినాం అనుకోండి, ఇంకా నమ్మకం గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు 25-26 ఏజ్ అంటే చెర్రీకున్న ఇంకొక ప్రాబ్లం ఏందో తెలుసా, వాళ్ళు మొహం మీదే చెప్తారంట, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, యువర్ వీసా ఇస్ రిజెక్టెడ్ అని. ఓకే, మన ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. చేద్దామా, రైట్ చేద్దామా, యుఎస్ లో రైట్ చేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ బయసని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. చూడండి, నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటున్నా. షర్ట్ వేసుకొని, షర్ట్ ఎందుకు వేసుకున్నా అంటే మీరు thumbnail లో చూసినట్టుగానే ఈ రోజు అయితే ఇప్పుడు నేను యుఎస్ఏ వీసా ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నా. మొన్న మనం ఢిల్లీలో బయోమెట్రిక్స్ చేసినాం కదా, 2 steps ఉంటాయి మెయిన్ గా యుఎస్ఏ వీసాకి. ఒకటేమో బయోమెట్రిక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసేమో ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ డిసైడ్ చేస్తుంది అసలు మనకి వీసా వస్తుందా రాదా అని చెప్పేసి. బయోమెట్రిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఫింగర్ ప్రింట్స్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం అంతే. ఇంకా ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ కానీ వచ్చింది అనుకోండి, 10 సంవత్సరాల వీసా వస్తుంది. వెళ్ళినప్పుడు మినిమం ఎప్పుడైనా సరే 6 months స్టే చేయొచ్చు. మనం 10 సంవత్సరాలు మనకు నచ్చినప్పుడు పోయి రావచ్చు యుఎస్ఏకి. సో అట్లాంటి వీసా వస్తుంది. యుఎస్ వీసా ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, యుఎస్ఏ టూరిస్ట్ వీసా ఉంటే, సో మనకి సౌత్ అమెరికాలో కంట్రీస్ ఉన్నాయి కదా, అర్జెంటీనా, చిలీ, పెరు అని ఇట్లాంటివి అని. అందులో కొన్ని కంట్రీస్ కంట యుఎస్ఏ వీసా ఉంటే వీసా ఆన్ అరైవల్ ఇస్తారంట. అది నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నాకైతే ఒక 4-5 చెప్పిర్రు. నేను గూగుల్ ఎతికిన దాని గురించి. ఒక ఆయన అయితే, ఒక యూట్యూబరే చెప్పిండు, 40 కంట్రీస్ వరకు ప్రపంచ వ్యాప్తంగా మనకైతే వీసా ఇస్తారని చెప్పేసి. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదో కూడా నాకు తెలియదు. మీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నాకు కూడా ఒకసారి ఇంకా నమ్మకం ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ లో ఉన్న యుఎస్ కౌన్సిలేట్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి 21 kilometers ఉంది. సో ఇంకా మనం ఏం లేట్ చేయకుండా ఈ రోజు మన డ్రైవ్ ని స్టార్ట్ చేసేద్దాం. నేను బైక్ లో వెళ్ళట్లేదు, కార్లో వెళ్తున్నా. ఎందుకంటే మొత్తం ఫేస్ మీద ఏం డస్ట్ పడకుండా హెల్మెట్ పెడితే మళ్ళీ ఇప్పుడు అంత జుట్టు ఖరాబ్ అయిపోతుంది. సో కొంచెం నీట్గా అట్లా వెళ్దామని చెప్పేసి అంతే. టైం ఇప్పుడు 7:42 అయింది. మనకి 9:05 అనమాట వాళ్ళైతే రమ్మని చెప్పిన టైం, ఇంటర్వ్యూ టైము. ఒక 15 minutes ముందుంటే బెటర్ అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ వీడియోస్లలోనే నేను చూసిన. అంతేలేండి, ఎక్కడికైనా కానీ కొంచెం ముందుంటేనే బెటర్. మన వాళ్ళందరికీ చాలా రోజుల నుంచి ఒక డ్రీమ్ ఉండేది అనమాట. అంటే మన డైహార్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే, అన్న ఒక్కసారన్నా షర్ట్ వేసుకో అన్న, ఒక్కసారన్నా షర్ట్ వేసుకోనా అని చాలాసార్లు కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ కళ నెరవేరిపోయింది అనుకోండి. నేను కూడా షర్ట్ వేసుకోక చాలా రోజులైంది. వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇప్పటివరకు అయితే షర్ట్ వేయలే అసలుకి, దేనికి కూడా. ఫస్ట్ టైం ఇదే. ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం వేస్తున్నా షర్ట్. ఇది ఉదయం కాలేజీల టైము, స్కూల్ టైం కాబట్టి ఇట్లానే ఉంటుంది అంతా. ట్రాఫిక్ గాడి పోయేంత వరకు. వై జంక్షన్ నుంచి అయితే చూపించింది ఇప్పుడు రోడ్డు, ఫాస్టెస్ట్ వే అనమాట అది. వై జంక్షన్ నుంచి చూపించింది. నేను కూడా వై జంక్షన్ నుంచే పోదాం అనుకుంటున్నా. 20 kilometers ఉంది. 40 to 45 minutes పట్టచ్చు. మనం ఎప్పుడైనా కూడా ఇట్లాంటి ఇంటర్వ్యూలకు కానీ ఇంపార్టెంట్ వర్క్కి వెళ్తున్నప్పుడు ఒక 5-10 minutes ఎక్స్ట్రానే వేసుకోవాలి. మనం ముందే వెళ్ళి చేరిపోవాలి. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా, ఇన్ కేస్ మన కర్మగాలి ఆ రోడ్లో ఏదైనా యాక్సిడెంట్ అయినా అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో అష్టదరిద్రాలన్నీ అదే రోజు జరుగుతాయి. నేను ఇప్పుడు గంట టైం వేసుకున్నా కూడా 8:44 కల్లా అయితే నేను వెళ్ళిపోతా. 15 minutes ముందు ఉన్నామన్నారు కదా, 20 minutes ముందే ఉంటాను నేను అక్కడ. ఆ ప్లాన్ ప్రకారమే నేను ఇప్పుడు 7:40కి బయలుదేరింది. నేను అనుకున్న దానికన్నా ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువే ఉందిలేండి. సిగ్నల్ అయితే ఏందో మరి ఈరోజు నన్ను చూడంగానే గ్రీన్ సిగ్నల్ పడిపోతున్నాయి అన్ని. సిగ్నల్ దగ్గర వెయిట్ చేసే ఛాన్స్ రావట్లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. మొన్న వచ్చినప్పుడు అయితే నేను కూకట్పల్లిలో ఇటు సైడ్ వచ్చిన, నేను కూకట్పల్లిలో చిన్న వర్క్ ఉండి నాకు ఇక్కడ నుంచి ఇక్కడికే 40 minutes పట్టింది కూకట్పల్లి రావడానికి. అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోండి, ఇక్కడ సూర్యుడు కరెక్ట్గా ఎదురుకు కొడుతున్నాడు. లాక్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఐ మీన్ వీడియో అంత క్లారిటీ రాదు అట్లా కొట్టినప్పుడు. ఫస్ట్ టైం అనుకుంటా నేను మియాపూర్ నుంచి వై జంక్షన్ వరకు ఎక్కడ ఆగలేదు సిగ్నల్స్లో. మొత్తం అన్ని గ్రీన్ సిగ్నల్సే డైరెక్ట్. ఈరోజు ఏందో అదృష్టం ఇట్లా కలిసి వస్తుంది. నాకు నిజం చెప్పాలంటే కొంచెం టెన్షన్గానే ఉంది, యుఎస్ వీసా వస్తుందా రాదా అని చెప్పేసి. ఎందుకంటే చెప్పాను కదా, పవర్ఫుల్ వీసా అనమాట అది. యుఎస్ వీసా ఉందంటే మన దగ్గర అంతే, ఏ కంట్రీ అయినా కూడా మనం నిజమైన టూరిస్ట్ అని చెప్పేసి నమ్ముతారు. మనం ఒకసారి యుఎస్ ఎంట్రీ ఎగ్జిట్ అయినాం అనుకోండి, ఇంకా నమ్మకం గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు 25-26 ఏజ్ అంటే జాబ్ ఎత్తుక్కునే ఏజ్ కదా. చదువుకోవడం అయిపోయిన తర్వాత జాబ్ ఎత్తుక్కునే ఏజ్ అనమాట ఇది కరెక్ట్గా.
బిలో 30 వరకు. సో వాళ్ళకి ఏముంటది అంటే అసలు వీడు వస్తాడా లేదంటే ఆడికే పోయి సెటిల్ అయిపోయి ఏదో ఒక పని అయినా చేసుకుంటాడా అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన జాబ్ ని కూడా వాళ్ళు కరెక్ట్ గా చేయాలి కదా. మనకేంటంటే మనకు పోవాలంటది, మనం జెన్యూన్ అని మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళని నమ్మించడానికి నేను కొన్ని ప్రూఫ్స్ కూడా అటాచ్ చేసిన. ఇది యూట్యూబ్ ఛానల్ లింక్, అంటే యూట్యూబ్ ఛానల్ స్క్రీన్ షాట్లు ప్లస్ ఇంకా కొన్ని డాక్యుమెంట్స్, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అన్ని. అంటే వాళ్ళని నేను ఎట్టు చేసినా సరే నాకు అక్కడ అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు, నా పని అంతా ఇండియాలోనే ఉంది. సరే ఇండియా రావాలి, నాకు అక్కడ చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు అని చెప్పేసి రాసిన. ఇంకా ఏం అడుగుతారు అని చెప్పేసి నేను కొన్ని రెగ్యులర్ గా క్వశ్చన్స్ కూడా నాకు చెర్రీ కొన్ని పంపించిండు క్వశ్చన్స్ ఈ ప్రిపేర్ అవ్వమని చెప్పేసి. చెర్రీకి ఎల్లుండి ఇంటర్వ్యూ, 25th రోజు, జనవరి 25th రోజు ఉంది ఇంటర్వ్యూ. మరి అది ఎట్లా పోతుందో తెలియదు, సక్సెస్ అవుతుందో లేని. చెర్రీకి ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏందో తెలుసా, రష్యాకి యుఎస్ఏకి అస్సలు పడదన్న విషయం మీ అందరికి తెలుసు. సో చెర్రీ రష్యా వెళ్ళేసి వచ్చిండు. ఇప్పుడు అడిగితే మెయిన్ అడిగే క్వశ్చన్ అదే, రష్యా నువ్వు ఎందుకు వెళ్ళినావు అని చెప్పేసి. నేనైతే అమెరికాకి యాంటీ కంట్రీస్కి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు. మయన్మార్కి వెళ్ళుంటే మాత్రం బుక్ అయ్యేటోళ్ళు, ఎందుకంటే మయన్మార్ బ్లాక్ లిస్ట్లో ఉంది. మీరు ఎవరైనా యూఎస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇన్ కేస్ రైడ్ చేద్దామని ప్లాన్ చేస్తుంటే మయన్మార్కి అయితే వెళ్ళకండి. యూఎస్కి మీకు అది ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. చెర్రీకి ఇప్పుడు అదొక పెద్ద మైండ్లో ఉన్న టెన్షన్ అదొకటే అనమాట. ఆల్రెడీ ఒకసారి ఒక పాస్పోర్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈజీ ఉంటుంది అనమాట, నమ్మించచ్చు చాలని నిజమైన ట్రావెలరే అని చెప్పేసి. ఆల్రెడీ యూకే అంటే షెంజన్కి కూడా వెళ్ళొచ్చింది కదా, షెంజన్ ఏరియాకి, యూరోప్కి కూడా. నేను మ్యాప్స్ పెట్టుకోవాలి. నేను గూగుల్లో మ్యాప్స్లో ఓపెన్ చేసి యుఎస్ కాన్సులేట్ జనరల్కి నేను డైరెక్షన్స్ పెడితే చూడండి, యుఎస్ కాన్సులేట్ జనరల్ ఈజ్ క్లోజ్డ్ టుడే అని చెప్పి చూపిస్తుంది. ఏంది ఇది క్లోజ్డా? గూగుల్ అప్పుడప్పుడు ఇట్లా మోసం చేస్తుంది. కాన్సులేట్ దగ్గరికి కూడా మనం అయితే వచ్చేసినాం. ఇంకొక 2.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. టైం ఇప్పుడు 8:19 అయింది. అంటే దగ్గర గంట ముందు వచ్చేసినాం. గంట ముందు వచ్చినా కూడా నాకు తెలిసి రావచ్చు అనుకుంటా, అంటే వెళ్ళొచ్చు అనుకుంటా. హాయ్ బ్రో, నా సబ్స్క్రైబర్. నాకు సడన్గా అక్కడ వేరే ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లోంచి ఇట్లా తిరుగుతూ సడన్గా వచ్చి మెట్రోని చూడంగానే నాకు కూకట్పల్లి రోడ్డు ఉంటుంది చూసారు కదా, సేమ్ ఆ రోడ్లోకి వచ్చినట్టే అనిపించింది. ఫ్లైఓవర్ ఎక్కాలా? ఎక్కుదాం. ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయినా నేను. మనకి ఈరోజే తెలిసిపోతుంది వీసా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. వాళ్ళ మొహం మీదే చెప్తారంట, యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్, యువర్ వీసా ఈస్ రిజెక్టెడ్ అని. నాకైతే 99% పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నా. నేను పెట్టిన ప్రూఫ్స్ అట్లాంటివి, ఇంకా మన ప్రతి ఒక్క కంట్రీ బార్డర్ దగ్గర క్రాసింగ్ అప్పుడు దిగుతాం కదా ఫొటోస్, అవి పెట్టిన. ఆస్ట్రేలియాకి షిప్పింగ్ డాక్యుమెంట్ ఉంది అది పెట్టిన, ఆస్ట్రేలియన్ వీసా పెట్టిన, కవరింగ్ లెటర్కి వెనక. వాళ్ళని ఎన్ని విధాలుగా నమ్మించాలో అన్ని విధాలుగా నమ్మించడానికి ఒరిజినల్ ప్రూఫ్సే, దొంగ ప్రూఫ్లు ఏం పెట్టలేదులేండి. ఏదైతే ఒరిజినల్గా ఉందో, మనం ఏదైతే చేసినామో అదే పెట్టినా. నేను ఆడ బైక్ రైడింగ్ కోసమే నేను వెళ్తున్నా యూఎస్ఏ అని చెప్పిన. నేను యూట్యూబర్ని, బైక్ రైడ్ చేస్తే అక్కడ యూఎస్ఏకి నా బైక్ అక్కడ తీసుకుని వెళ్ళి యూఎస్ఏలో రైడ్ చేయాలనే పెట్టినా. నేను ఇంకేం పెట్టలేదు. ఇంకా జస్ట్ ఇంకొక 200 మీటర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ చాలా మంది జనాలు కనిపిస్తున్నారు. ఏంది ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఉంది, ఏంది కొంపదీసిది? మన లైన్ అయితే కాదు కదా. అక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు లైన్? ఇంతమంది ఉన్నారు ఏంది, ఏదో వరద బాధితులు ఉన్నట్టు. ఓకే, యుఎస్ కాన్సులేట్ దగ్గర కూడా రీచ్ అయిపోయినా. బయట లైన్ చూసారు ఎంత పెద్దగా ఉందో. లోపల పోవడానికి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు పట్టేటట్టుంది. ముందుకు వస్తే కార్ల కోసం అయితే ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది. డబ్బులు ఎంత అనేది అయితే తెలియదు, మనకి ఇంకొక ఆప్షన్ లేదనమాట. రోడ్డు మీద ఎక్కడ పెట్టడానికి లేదు. సో కాబట్టి ఇంక మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఇక్కడే ఈ పెయిడ్ పార్కింగ్ లోనే మనం పెట్టాలి. 2 గంటలు అయితే మనకు పట్టొచ్చని నేను అనుకుంటున్నా లోపలికి వెళ్ళి రావడానికి. ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు. నాకు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫోన్లో లోపలికి వెళ్ళ ఉందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ఫోన్ తీసుకెళ్ళొచ్చా లేదని అయితే తీసుకొని వెళ్తా చిన్నగా. ఇన్ కేసు ఒకళ్ళు వద్దన్నారు అనుకోండి, ఉరుక్కుంటూ వచ్చేసి కార్లో పెట్టేసి అని వెళ్ళిపోతా. ఓకే, ఎలక్ట్రానిక్ డివైజెస్ అయితే అలో లేదంట. ఫోన్ మళ్ళీ కార్లో పెట్టడానికి వెళ్తున్నా. 1 hour later. ఓకే, మన ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అండ్ మనకి వీసా వచ్చేసింది. I feel like whistling. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. లోపలికి అసలు ఒక్క నిమిషం ఉండండి, నేను కొంచెం బయటకు వచ్చి ఫ్రీగా సైడ్ కాపీ చెప్తా. నాకైతే అసలు ఆయన అడుగుతుంటే నాకు అర్థమైపోయింది, ఇక ఖచ్చితంగా నాకు ఇస్తాడు వీసా అని అనిపించినప్పుడు నాకు నవ్వు ఆగట్లేదు. ఆయన నన్ను చూస్తున్నాడు, ఇక వచ్చేసిందిరా నాకు వీసా వచ్చేసింది, అయిపోయిందిరా అని అనుకుంటున్నా. నవ్వు వస్తున్నది ఇంకా నాకు హ్యాపీతోని. అంటే వచ్చింది ఇంకా నేను సాధించేసిన అన్నట్టు. ఆయన నన్ను ఇట్లా చూస్తా ఉన్నాడు. నేను ఇన్ని ప్రూఫ్స్ తీసుకుపోయినా అని చెప్పిన కదా, నన్ను ఒక్క ప్రూఫ్ కూడా అడగలేదు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసారు,
ఫస్ట్ నన్ను రాసి ఇమ్మని చెప్పిండు. నీ ఛానల్ పేరు ఏం పేరు? రాశి అని అన్నాడు. నేను రాసి ఇచ్చిన బయాస్ అన్ని యాదవ్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో రాసి ఇచ్చిన. చూసిర్రు, కొన్ని వీడియోస్ ప్లే చేసిర్రు. ఎందుకు వెళ్తున్నా అంటే నేను ఫస్ట్ బైక్ రైడ్ కోసం వెళ్తున్నా అని చెప్పిన. ఓకే అని అన్నాడు. ఆయన అడగకముందే నేనే చెప్పిన, ఆల్రెడీ నేను ఇన్ని కంట్రీస్ లో నా ఇండియన్ బైక్ తో రైడ్ చేసిన, ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత యూఎస్ లో రైడ్ చేద్దామని అనుకుంటున్నా అని చెప్పిన. ఆపి ఎక్కడైనా చెప్తా ఉండండి, ఇక్కడ ఆపచ్చా. పోయిన తర్వాత పాస్పోర్ట్ ఒక్కటి ఇవ్వమని చెప్పారు. నేనేంటంటే ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసిన. అవన్నీ కాదు, జస్ట్ నాకు పాస్పోర్ట్ ఒకటి ఇవ్వండి అంటే పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత దేనికోసం వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అంటే టూర్ పర్పస్ బైక్ రైడ్ చేస్తా యూఎస్ లో అని చెప్పేసిన. అంటే నేను మీకు వేరేలా చెప్తున్నా కానీ అక్కడ వేరేలా చెప్పిన, అంటే రిక్వెస్టింగ్ వేలో చెప్పిన. తర్వాత మళ్ళీ ఓకే బైక్ రైడ్ పర్పస్ కోసం వెళ్తున్నావా అంటే అవును అని అన్నా. అండ్ ఆయన ఇంకేం అడగలేదు, ఎక్కడ కంట్రీస్కి వెళ్ళినవా నువ్వు, ఇంకేమైనా రైడ్ చేసినవా అని ఏం అడగలేదు. నేనే చెప్పిన, నేను ఇంతకు ముందు థాయిలాండ్ లో, మలేషియాలో, లావోస్, కంబోడియా, వియత్నాం, బంగ్లాదేశ్ ఇక్కడంతా కూడా ఓన్ ఇండియన్ బైక్ తో రైడ్ చేసిన. ఇప్పుడు నా బైక్ ని ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసిన. ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత మేలో నేను యూఎస్కి వెళ్తా, ఎందుకంటే అక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పిన. అయితే ఎక్కడెక్కడ రైడ్ చేయాలనుకుంటున్నావు యూఎస్ లో అని చెప్పిండు. దానికి నేను న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్ నుంచి మయామి, హ్యూస్టన్, సియాటిల్ అని చెప్పేసి రూట్ చెప్పిన. నేను ఎక్కడెక్కడ రైడ్ చేయాలనుకుంటున్నా యూఎస్ లో ఆ రూట్ చెప్పిన. ఓకే అని అన్నాడు. యూట్యూబ్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని అన్నాడు. అంటే 2.23 మిలియన్ అన్న. ఓకే నీది ఛానల్ పేరు రాసిస్తావా అని చెప్పేసి అన్నాడు. అయితే ఓకే అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో రాసి ఇచ్చేసిన. దాని తర్వాత వీడియోస్ ప్లే చేసిరు, ఒక 2-3 వీడియోస్ ప్లే చేసిరు. నాకు సౌండ్ వినిపించింది బయటికి, ఆ ఏం వీడియోస్ నాకు గుర్తులేదు కానీ ఆ టెన్షన్ లో వీడియోస్ ప్లే చేసి చూసి ఇట్లా తల ఊపిండు. ఓకే అని చెప్పేసి మళ్ళీ ఏదో కంప్యూటర్ లో కొంచెం నొక్కిరు. తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు అని అడిగిండు. 2.23 మిలియన్ అని చెప్పిన. ఓకే యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్. సారీ దీనికన్నా ముందు ఇంకొకటి చెప్పిండు, ఎంత ఇన్కమ్ వస్తుంది నీకు అని చెప్పేసి అని అన్నాడు. పర్ మంత్ ఇంత సార్ అని చెప్పిన. ఇయర్లీ ఎంత వస్తుంది అంటే అది ఇంటూ చేసేసి ఇయర్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది సార్ అని చెప్పి. ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఈ రైడ్ కి అంటే నేనే సార్, నా ఓన్ మనీ నేనే పెట్టుకుంటున్నా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటావు, ఫ్రెండ్స్ ఇంట్లోనా, సబ్స్క్రైబర్స్ ఇంట్లోనా, ఎట్లా అంటే నేను హోటల్స్ లో ఉంటాను సార్ అని చెప్పిన. ఓకే యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్, ప్లీజ్ కలెక్ట్ అని చెప్పేసి. ఇంకా ఆ మాట చెప్పిన తర్వాత నా మొహంలో అక్కడ ఒక కెమెరా ఉండుంటే ఆనందం చూడాలి మీరు. నాకైతే గట్టిగా అరవాలనిపించింది, ఎందుకంటే యూఎస్ వీసా వరల్డ్ రైడ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇంకా నాకేమో నవ్వు ఇక అసలు ఆగట్లేదు. ఇక థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బయటకు వచ్చేసిన. ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉందన్నమాట, అడ్రస్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి మనం మన పాస్పోర్ట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ప్రాసెస్ జరిగింది. అయితే ఇక్కడ నేను ఇంకొక ట్రిక్ ప్లే చేసిన, ఏంటంటే కౌంటర్ నెంబర్ 11, కౌంటర్ నెంబర్ 16 రెండు ఉన్నాయన్నమాట. కౌంటర్ నెంబర్ 11 లోనేమో ఇద్దరు ఆంటీలే, అంటే రిసిప్ట్ మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు మనకు అది ఇస్తే మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు నాకు 11 వాళ్ళేమో సక్సెస్ అయిందని చెప్పారు, 16 వాళ్ళేమో మీకు రాలేదండి వీసా, వెళ్ళిపోండి మీరు అని చెప్పిరంట ఆంటీకి. 11 నెంబర్ ఆంటీకి ఏమో వచ్చింది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన సార్ కూడా ఉన్నారు కదా, చాలా మంచోడు ఆయన. అంటే ఆడికి వెళ్ళిన వాళ్ళలో మాక్సిమం వస్తున్నాయి అన్ని. నేను చూస్తూనే ఉన్నా, అమ్మా నాకు అదే కౌంటర్ రావాలనుకున్నా, అదృష్టానికి అదే కౌంటర్ వచ్చింది. అసలు హైలైట్ పోండి, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే అసలుకి ఇంత. అంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో, నాకైతే నమ్మకం ఉంది 99% అని. అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఇన్కమ్, యూట్యూబ్ మనకుంది, మనం ట్రావెలర్ అని నమ్మిరు. పాస్పోర్ట్ చెక్ చేయలే, ఏమీ చెక్ చేయలే, డాక్యుమెంట్స్ చాలా ఇంత కుప్ప డాక్యుమెంట్లు తీసుకోపోయినా ఒక్క పేపర్ కూడా చూడలేదు. జస్ట్ నా మాటలకే ఓకే అన్నారు అంతే. నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడినా. కానీ నాకు ఆయన ఒక 2 సార్లు మధ్యలో మాట్లాడిర్రు, అది మైక్లో నుంచి వస్తుంది కదా, నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు. సారీ సార్ రిపీట్ చేస్తారా, మళ్ళీ ఒకసారి సారీ సార్ రిపీట్ చేస్తారా అని చెప్పేసి ఒక 2-3 మాటలు అడిగిన, అట్లా అర్థం కాక. అంటే ఐ మీన్ మైక్ వాళ్ళ స్లాంగ్ వేరేలా ఉంటుంది, మన స్లాంగ్ వేరేలా ఉంటుంది. ఆ మైక్లో నుంచి ఆ స్లాంగ్లోకి వచ్చేసరికి అయిపోయింది అది. మొత్తానికి అయితే ఆల్ హ్యాపీస్. చేద్దామా రైడ్ చేద్దామా, యూఎస్లో రైడ్ చేద్దామా. స్పెట్స్ పెడితే ఎక్స్ప్రెషన్ కనిపించదు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది. అంటే మన ఎక్స్ప్రెషన్ అంతా మన కళ్ళల్లోనే తెలుస్తుంది. సూపర్ సూపర్ డూపర్ డూపర్ హ్యాపీ. నాకు ఆకలి అవుతుంది, అన్న టిఫిన్ చేసేసి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతా. ఈరోజు అయితే మాత్రం నేను పిచ్చ హ్యాపీలో ఉన్నాను పోండి. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి, అంటే ఇంత ఈజీగా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీసా వస్తుందని నేను 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ చూసినా నేను మాటల్లో తడబడ్డా కూడా డాక్యుమెంట్స్ చూస్తే ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండే. కానీ డాక్యుమెంట్స్ చూడకుండా ఇచ్చారు చూడు, నేను షాక్ అయిపోయినా, సర్ప్రైజ్ అయిపోయినా, ఇంకా అన్నీ అయిపోయినా, ఆల్ మిక్స్. ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది, ఈ వర్క్ ఒకటి కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోదాం రూమ్కి. నేను ఒక చిన్న మొక్కిన అనమాట, అది కూడా రేపు వెళ్ళి తీర్చేసుకుంటా. యూఎస్ వీసా వస్తే ఒక ప్లేస్కి రైడ్ చేస్తా అని మొక్కిన అనమాట దేవుడిని నేను. ఆ దేవుడు ఎవరో మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే గెస్ట్ చేయండి, నేను వెళ్ళేసి వచ్చేస్తా.
అక్కడికి రేపు. ఎందుకంటే మళ్ళీ మాట అంటే మాట మీద ఉండాలి. నాకైతే అసలు అది ఇంకా నిజంగా కళా భ్రమ అట్లున్నది అంతే. ఇప్పుడు మన వీసా ఏజెంట్గా ఉన్నాడు కదా మన గడ్డం ఫ్రెండ్, ఆ బ్రోకి కూడా ఒకసారి కాల్ చేసి చెప్పాలి. ఎందుకంటే డైలీ నాకు కాల్ చేసి అప్డేట్ ఇస్తున్నాడు అనమాట. డాక్యుమెంట్స్ ఓకేనా, అదోకేనా, ఇదోకేనా, కరెక్ట్ చూసుకున్నారా లేదా అని చెప్పేసి. నేను ఇంకా ఫోన్ చేయలేదు, వర్క్ ఉంది కదా అక్కడ ఆగినప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ప్రజెంట్ ఇప్పుడు మనం విరించి హాస్పిటల్స్ దగ్గర ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వర్క్ ఉంది. మళ్ళీ దీనికోసం స్పెషల్గా రావడం కన్నా పనిలో పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతే బెటర్. వీసా వచ్చిన ఆనందంలో అయితే ఒక విషయం అయితే నేను మర్చిపోయినా. ఏంటంటే పాస్పోర్ట్ నాది వాళ్ళ దగ్గరే ఉంది. ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది కూడా అడ్రస్ ఉంది, కానీ ఏ రోజు వెళ్ళాలి, ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం చెప్పలేదు. సో మన గడ్డం బ్రదర్ ఉన్నాడు కదా ఢిల్లీ ఆయన, ఆ బ్రోకి కాల్ చేస్తే ఏం చెప్పిండంటే 10 to 15 days అని చెప్పారు. నేను వీళ్ళ అంటే ఈ ఉన్నది కదా మనం పాస్పోర్ట్ ఎక్కడైతే కలెక్ట్ చేసుకోవాలో అక్కడ వాళ్ళది ఏదైనా ఫోన్ నెంబర్ ఉందని చెప్పేసి మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్లో ఎతికినా ఆడైతే ఏం లేదు. సో మళ్ళీ నేను ఇంకా వేరే ఏజెంట్ ఉన్నారు కదా మనకి ట్రావెల్ హబ్ వాళ్ళు, వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఒక 7 days నుంచి 10 days వర్కింగ్ డేస్, 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుందని చెప్పారు. అండ్ మనకంట మెయిల్ వస్తుందంట, మెయిల్ చెక్ చేసుకోండి, మెయిల్లోనే తెలుస్తుంది మీకు, వచ్చి కలెక్ట్ చేసుకోండి మీ పాస్పోర్ట్ వచ్చేసింది అని చెప్పేసి. ఇప్పుడు మనం స్టేటస్ చెక్ చేసినాం అనుకోండి, ఇప్పటికైతే ఏం చూపించాడు, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ సమ్ అనేదో చూపిస్తుంది. అందులో అయితే మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి 2 working days తర్వాత చూపిస్తుందంట. ఇంకా వీసా అప్రూవ్ అయినట్టయితే మనకి అంటే ఇందులో స్టేటస్ చెక్ చేస్తాను, అందులో అయితే రాలే, ఒక 2 working days తర్వాత అయితే వస్తుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, వెళ్ళి ఇప్పుడే ఫాలో అయిపోండి. అండ్ మన USA వీసా వచ్చింది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు, అంటే మీరు వస్తుందని అనుకున్నారా, రాదని అనుకున్నారా, మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ వీడియోకి 20K likes ఖచ్చితంగా రావాలి.